ముఖ్యమంత్రి గారు చాలా అదృష్టం. 1983లో 11 మేన మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ఇదే మండలంలో నా సొంత గ్రామానికి వారు రావడం సందర్శించడం జరిగింది. మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత నా మండలంలోనే నాటి ముఖ్యమంత్రి 16/6/2000లో నారా చంద్రబాబు నాయుడు గారు మా మండలాన్ని సందర్శించారు. 26 సంవత్సరాల తర్వాత మీరు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మంజూరిచ్చి ప్రారంభించడానికి వచ్చేసినటువంటి 26 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో మన యొక్క మండలంలో రావడం చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మీరు, ఎందుకంటే నేను ఈ మధ్యలో చూశాను, మంచి ఫుట్బాల్ క్రీడాకారులు స్వతహాగా క్రీడలకి మంచి చేస్తున్నటువంటి సందర్భం. క్రీడాకారుడే కాకుండా, అభిమానులే కాకుండా క్రీడల పట్ల ఈ రాష్ట్రం యువత అందరూ కూడా క్రీడలో భాగస్వాములు కావాలని చెప్పేసి మీరు హైదరాబాద్ లో మన యొక్క క్యాపిటల్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవ్వడం నిజంగా నేను కూడా ఒక క్రీడాకారుడిగా మీకు నేను సంతోషమే కాకుండా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు దాదాపుగా 6-7 సంవత్సరాల కిందట నేను కూడా స్పోర్ట్స్ స్కూలు నా సొంత గ్రామంలోనే స్పోర్ట్స్ స్కూలు అటు కేంద్రంతో రాష్ట్రంతో చేసి ఇక్కడ 6 సంవత్సరాల నుంచి నా యొక్క సొంత గ్రామంలో స్పోర్ట్స్ స్కూలు నడుస్తా ఉన్నది. అట్లాగే జిల్లాలో అటు ఆదిలాబాద్, ఉట్నూరు, అష్మాబాద్ లో స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి. ఎందుకంటే మీరు క్రీడల పట్ల క్రీడా అభిమానంతో ఉన్నటువంటి మీరు అది 10th క్లాస్ వరకే ఉంది కాబట్టి దానిని అప్గ్రేడ్ చేస్తే పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ వరకు కనీసం స్పోర్ట్స్ లో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సీఎం కప్ లో మా జిల్లాకే ఛాంపియన్ వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ యొక్క స్కూల్స్ లో చదివినటువంటి విద్యార్థులుగా, కాబట్టి దాన్ని మీరు అప్గ్రేడ్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. కొన్ని ఇరిగేషన్ సంబంధించినటువంటి మీరు ఇక్కడ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి దాదాపు 25-20 సంవత్సరాల కిందట కొన్ని మధ్య తరహా నీటిపారుదల కార్యక్రమాలు జరిగినాయి. లైనింగ్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతా ఉన్నది. కాబట్టి ఆ లైన్ ని కూడా మీరు మంజూరు చేస్తారని చెప్పేసి ఇటు కార్తవాడ కావచ్చు, బోత్ కావచ్చు, మత్తడి కావచ్చు, అటు సాధనాల కావచ్చు, లేకపోతే చిక్మాన్ కావచ్చు, వాటి యొక్క లైనింగ్ కూడా ఈ సందర్భాన మీరు మంజూరు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ లో మా యొక్క బోత్ నియోజకవర్గ కేంద్రంలో, ఎందుకంటే ఇచ్చోడలో స్పోర్ట్స్ సెంటర్ అంటే స్టేడియం ఉంది, దాని అభివృద్ధి కోసం బోత్ లో అక్కడ కూడా స్టేడియం కోసము మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. భీంపూర్ మండలానికి సంబంధించినటువంటి కరంజీ రోడ్డు, ఎందుకంటే 18 కోట్లు ఈ పాటికే మంజూరై ఉన్నాయి, దాన్ని పూర్తి చేసించి నేను వచ్చే సంవత్సరం లోపల, ఎందుకంటే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కేంద్రం నుంచి తీసుకొచ్చేసి దాన్ని చేద్దామని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే చాలా సంతోషం, అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు మంజూరిచ్చి చేసుకోవడం జరిగింది, శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరొక్కసారి మీకు ధన్యవాదాలు అర్పిస్తూ, ఎందుకంటే సరే శంకుస్థాపన చేసుకుంటాం, ప్రారంభోత్సవాలు చేసుకుంటాం, మాకు కొంత, ఎందుకంటే చాలా కొన్ని సంవత్సరాల కిందట మంజూరు ఇచ్చినటువంటి కొన్ని పనులున్నాయి, పనులు జరిగినట్టు ఉన్నాయి. అదే R&B డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా
పనులు పూర్తయి కొంత బిల్లులు లేక ఇబ్బంది ఉంది. పైసల మంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి, ఎందుకంటే మనం మంజూరిచ్చి దాన్ని కంప్లీట్ చేయడానికి బిల్లులు కూడా చాలా ముఖ్యం కాబట్టి వేరే జిల్లాలకి మాకు సంబంధం లేదు. వేరే నల్గొండ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, లేకపోతే ఇతర జిల్లాలు మాకు సంబంధం లేదు. మా జిల్లాకు కొంతలో కొంత అయినా ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి బిల్లుల్ని మాకు ఇస్తా పోతే తప్పకుండా మీరు, ఎందుకంటే మీకు మా జిల్లా పైన పూర్తిగా, ఎందుకంటే ఒక ప్రేమతో అభిమానంతో మీరు చూస్తా ఉన్నారు. దాదాపుగా 2 సంవత్సరాలు చూస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేసినవి కావచ్చు, లేకపోతే ప్రారంభోత్సవం చేసినటువంటి కావచ్చు, ఇంకా చేయవలసినవి కావచ్చు, వాటన్నిటికీ నిధులు ఇస్తే శాశ్వతంగా మరి ఆ యొక్క పరిష్కారం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ, డిప్యూటీ సీఎం గారు ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలు పెట్టారు. బహుశా అది యంగ్ ఇండియా మరి స్కూలు మరి ఇక్కడే మీ యొక్క గుర్తుతోటి, అంటే ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే మీ గుర్తుతోటి ఇక్కడ పిప్రిలోనే ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచనని మీకు పంచుతా ఉన్ననే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరొక్కసారి నాడు ఎన్టీ రామారావు గారు ఒకటే అన్నారు, పేదల గుడిసెల బతుకులిక ఉండవని చెప్పేసి ఒకటి. రెండోది, ప్రతి గిరిజన గ్రామంలో పాఠశాల ఉండాలని చెప్పేసి 83లో నందమూరి తారక రామారావు గారు అన్నారు. 2000లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మండల కేంద్రానికి ఒక జూనియర్ కళాశాల ఇస్తానని చెప్పేసి మొత్తం రాష్ట్రం ఒక పాలసీ తీసుకొని నా యొక్క నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 6 ఆ రోజు మరి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిగ్రీ కళాశాలలు ఇప్పుడు ఆవశ్యకత ఉన్నది. మీరు కూడా ఒక మంచి సందేశం రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లానే కాకుండా మా యొక్క మండలము, లేకపోతే మా బోధ నియోజకవర్గం అదలబే కాకుండా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యాన్ని మరి ఇక్కడ నుంచి ప్రారంభిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి, ఎందుకంటే విద్య గురించి, క్రీడల గురించి, వైద్యం గురించి మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీకు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు చేస్తూ మరొక్కసారి స్వాగతం పలుకుతూ తెలియజేస్తుంటున్నాను. జై హింద్.